వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. బిగ్ బాస్ 9 మొదట స్టార్ట్ అయినప్పుడు నార్మల్గా సాగింది, కానీ చాలామంది చాలా విమర్శలు చేశారు బిగ్ బాస్ 9 పైన. అతిపెద్ద రియాలిటీ షో అయినప్పుడు చాలా విమర్శలు కూడా అలాగే ఉంటాయి. కానీ ప్రేక్షకులు వీక్షించినా వీక్షించకపోయినా క్లైమాక్స్కి వచ్చిన తర్వాత టైటిల్ విన్నర్ ఎవరు అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఉత్కంఠగా వెయిట్ చూసే అంశం. అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగులో నడుస్తుంది, కానీ చాలా పెద్దది, అంటే చాలా పెద్దది, అంత పెద్దది. కానీ ఈరోజు టైటిల్ విన్నర్ గత కొన్ని గంటల్లో మనకి టైటిల్ విన్నర్ ఎవరు అనేది, కానీ ప్రతి ఒక్కరి ఉత్కంఠ ఎవరికి వస్తుంది, ఎవరు టైటిల్కి దగ్గరగా వెళ్తారు అని చాలా పేర్లు వస్తున్నాయి సార్. సో మీరేమంటారు? బిగ్ బాస్ 9th సీజన్ ఇది. అంటే 8 సీజన్లు విజయవంతంగా ముగిసిపోయి 9th సీజన్. అక్కినేని నాగార్జున గారు, యంగ్ మన్మధుడు హోస్ట్గా చేస్తున్న ఈ షోలు తెలుగునాట లేదా సౌత్ ఇండియాలో కూడా మంచి క్రేజే ఉంది. మన తెలుగు షో మీద చాలా క్రేజ్ ఉంది. వేరే లాంగ్వేజ్లో మనం పేరు చెప్పకుండా కొంచెం ఆడ శృతి మించడాలు జరిగినాయి, గొడవలు అయినాయి. ప్రాపర్ గేమ్ మెథడ్స్ పాటించలేదు, బయాస్గా జరుగుతున్నాయని రకరకాల వాదనలు అయితే ఉన్నాయి. సరే, బిగ్ బాసే మొదటి నుంచి కూడా వివాదాస్పదం. రకరకాల వివాదాలు, ఒక గదిలో అంతమందిని బంధించడం ఏంది, చేర్చడం ఏంది, ఆ ప్రొవోక్ చేసేటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ లేదా అట్లాంటి చాయిస్ ఇవ్వడం కానీ ఇట్లాంటి బాగా విమర్శలు. సనాతన ధర్మవాదులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు దాని గురించి. సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆచరించే సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు దాన్ని విమర్శిస్తున్నారు. సనాతన ధర్మం లేదు అని చెప్పే కమ్యూనిస్ట్ వాదులైనటువంటి నారాయణ లాంటి సిపిఎం పార్టీ వాళ్ళు దాన్ని విమర్శిస్తున్నారు. అంటే ఇద్దరు చేత అది విమర్శలకు గురవుతుంది. చాలా మంది ఇంటెలెక్చువల్తో కూడా విమర్శలకు గురవుతూనే ఉంది. అలాంటి వాళ్ళు విమర్శలు చేసిన తర్వాత బిగ్ బాస్ కి ప్రమోషన్ పెరిగి వ్యూవర్స్ పెరుగుతున్నారు కదా. ఆటోమేటిక్గా నెగిటివ్ని పాజిటివ్గా తీసుకుంటారు, పబ్లిసిటీ అయ్యింది అనుకుంటే వేరే. యాక్చువల్గా ఏంటంటే సిద్ధాంతపరంగా ఏం చెప్తున్నా అంటే 2 సిద్ధాంతాల వాళ్ళు విమర్శించారని చెప్పి ప్రయత్నం చేశాను. రైట్. అలాగే ఇంటెలెక్చువల్స్ కూడా చాలామంది విమర్శిస్తున్నారు. అసలు విమర్శనలు అలానే ఉంచేసి గేమ్ను గేమ్లా చూడాలి, షోని షోలా చూడాలి, సినిమాను సినిమాలా చూడాలి. ఒక కంటెంట్ మీద, ఒక కాజు మీద ఒక ఏదో గేమ్ పెట్టారు. సో ఆ గేమ్ వర్క్ చూడాలి. ఇట్లా దీన్ని విమర్శించే వాళ్ళను, ఇట్లా కంటెంట్ విమర్శించే వాళ్ళను వాళ్ళు చెబుతున్నట్టుగాను అన్నదాత ప్రోగ్రాము, భక్తి ప్రోగ్రాము లేదా అట్లాంటి వ్యవసాయం గురించి చెప్పేటువంటి ఛానల్స్ ఉన్నాయి. కానీ అవి ఎవరన్నా చూస్తున్నారా? ఆ ప్రోగ్రామ్ ఎవరైనా పట్టించుకుంటున్నారా? గొడవలు అంటే ఇంట్రెస్ట్. ఇంతమంది విమర్శిస్తున్నారు, ఇంతమంది చెప్పారు కదా, వాళ్ళెవరు కూడా ఈ ఛానల్ని ఎంటర్టైన్ చేయట్లేదు కదా. ఇలా ఇంతమందితోటి ఇన్ని రకాలుగా ఈ షోను విమర్శిస్తుంటే, ఈ విమర్శిస్తున్న వాళ్ళందరం కూడా అడిగే ప్రశ్న ఒకటి ఏంటంటే, ఈ షోని కాకుండా ప్రయోజనమైన షో చేయమంటున్నాం మీరు. ఓ రైతు నేస్తమో, రైతు దేవ్ ఇట్లాంటివి ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ ఆ ఛానల్ ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా నేను ప్రశ్నిస్తాను. సో ఈ వివాదాలన్నీ కూడా పక్కకు పెట్టేస్తే సరే, అందులో షోలో ఏదన్నా అబ్జెక్టబుల్ ఉన్న శృతి మించినప్పుడు మనం విమర్శించాల్సిందే. అంటే శృంగార విషయంలో కానీ ఇట్లాంటి ఏదంటే తప్పకుండా ప్రశ్నించాల్సింది. అట్లాంటివి ఉంటే సరే. అది లక్కీలీ ఏంటి అంటే మధ్యలో ఒక 2-3 సందర్భాలు ఆ పోగడలు కనిపించినా కూడా సరే, అది నాగార్జున గారి ప్రమేయం అనుకోవచ్చు, తెలుగు వాళ్ళ యొక్క అభిరుచులకు దూరంగా ఉంటుంది అనుకోవచ్చు. అట్లాంటి శృతి మించినటువంటి అన్ని సన్నివేశాలకు బిగ్ బాస్లో చోటు ఇవ్వకుండా కాపాడుకున్నారు. చాలా వరకు అయితే కాపాడుకున్నారు. మనం దాన్ని అభినందించాల్సిన విషయం. ఇకపోతే 9th సిరీస్లో 15 వారాలు జరుగుతుంది. ఎప్పుడైనా మ్యాక్సిమం డిసెంబర్లో ఎప్పుడో ఈ మొదటి వారం, రెండో వారం ఎండేలా అక్టోబర్ అట్లా స్టార్ట్ అవుతుంది. 15 వారాలు, 15 వారం విన్నరు. సరే, ఒకసారి 15 పేర్లు, ఒకసారి 30, 20 మంది, 18 మంది, 22 మంది, వాళ్ళ ఇష్టం. అది ఇంతమంది ఉండాలని ఏం లేదు. ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉండకూడదు, స్టార్టింగ్ రోజు అందరూ వెళ్ళాలని కాకుండా రకరకాల మొనాటమీ రాకుండా చూసుకునే ప్రయత్నం వెళ్ళారు. 15 వారాలు జరిగింది. లాస్ట్కు సుమన్ శెట్టి గారు, నిన్న భరణి గారు ఇద్దరిని కూడా డబల్ షాట్లో ఎలిమినేట్ చేశారు. చివరికి 5 మిగిల్చారు. అది విజయవంతంగా ఇది 14th వీక్, 15th వీక్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఎవరంటే ఇమాన్యుయల్, పవన్, కళ్యాణ్, సంజన, తనూజ, ఈ 5. అయితే దీంట్లో విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు అందరూ కూడా మన ప్రేక్షకులు, ముఖ్యంగా మన ఛానల్ చాలా ఫాలో అవుతున్నటువంటి మన ప్రేక్షకులు కూడా వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసేసుకున్నారు. చాలా మంది పవనే అని కొంతమంది. కానీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందండి. లాస్ట్ టైం అలాగే రైతు బిడ్డ అనే సెంటిమెంట్ తో వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ హౌస్ లో జవాన్
సామాన్యుడిగా వచ్చాడు, ఉమ్. కానీ జవాన్ అనే ముద్ర ఉంది. సో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని లాస్ట్ లో ఏం లాగా ఖచ్చితంగా అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది సెంటిమెంట్ వర్కౌట్. మీరు విన్నర్ చెప్పేశారు, చెప్పేశాను అఫిషియలా? ఆఫీషియల్. ఎవరంటారు, ఎవరని మీకేమర్థమైంది? కళ్యాణ్ గారు అంటున్నారా? కళ్యాణ్ గారే విడుదల. సో అప్పుడు రైతు, ఇప్పుడు సైనికుడు, ఎక్కువ శాతం అదే అవకాశం ఉంది. రైట్. రెండవది ఏమిటంటే ఇక లేడీస్ ఇద్దరే ఉన్నారు, సంజన అంటూ తనూజ గారు. ఆల్మోస్ట్ అయితే తనూజకి ఎక్కువ అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టున్నా, తనూజే విన్నర్ అనేలా ఉన్నా. కానీ లాస్ట్ వీక్స్ లో కొంచెం లాస్ట్ విషయంలో ఇక్కడికి వస్తారికి 2-3 మీరు అన్నట్టు సెంటిమెంట్ విషయంలో కళ్యాణ్, ఇమానుయల్ కూడా కొంచెం మాస్ ఫాలోయింగ్ ఉండడం, ఆయన అనేలా వచ్చింది. సో ఏదైతేనేమి విన్నర్ అయితే ఆయనే. తర్వాత తనూజ నెక్స్ట్ ఉంటుంది. ఇమాన్యువల్ అండ్ పవన్ ఎట్లా ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ ముందు వెనక. అంటే తనుజ క్లియర్ అయిపోయింది, సంజన ఈజ్ 5th ప్లేస్, మేబీ కాదు మోస్ట్లీ అది. ఇక విన్నర్ ఏదో మనకు చెప్పేస్తున్నాం. ఇకపోతే వీళ్ళిద్దరిలోనే కొంచెం ఇమాన్యువల్ అండ్ పవన్ విషయంలోనే వెనక ముందు ఉంటుంది. 99% మనం ఎస్టిమేషనే కరెక్ట్గా ఉంటుంది. సో విన్నర్ అయితే ఆటోమేటిక్గా చూస్తున్న ప్రేక్షకులు ఓటింగ్ శాతం చూసినా కూడా తెలిసిపోయింది. సో మరి ఏం జరుగుతుందో రేపు వెయిట్ చూద్దాం. సో ఇప్పుడు అసలు సస్పెన్స్ స్టార్ట్ అవుతుందండి. బిగ్ బాస్ ఏమైనా చక్రం తిప్పుతాడా ఆ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి? ఎందుకంటే గేమ్ ఈజ్ వెరీ క్లియర్ నౌ. ఎందుకంటే చాలా క్లియర్గా ఉంది ఎవరు ఏ ప్లేస్లో ఉంటారనేది మనకి ఓటింగ్ ద్వారా తెలిసిపోతుంది. కానీ గత కొన్ని సీజన్స్లో ఓటింగ్ బేస్ కాకుండా లాస్ట్ మినిట్కి వచ్చాక తారుమారు అయింది. ఇప్పుడు అలా అయ్యే అవకాశం ఉందండి. నేను వీళ్ళంతా కూడా శుద్ధపూస ఆట ఆడుతున్నారు, మాన్యువల్ ఓటు, ఇవి ఓటు ప్రకారమే వీళ్ళ అంటే మాన్యువల్ మనిషి నిర్ణయం లేకుండా బైనరీ ఓటింగ్ ప్రకారము ఆ ప్రకారము ఇవన్నీ చేస్తున్నారని అని చెప్పడానికి నేను రెడీ లేను. దాని సర్టిఫికేట్ కూడా ఇవ్వను. ఎందుకంటే వాళ్ళ గేమ్ అనేది ఇదొకటి టీవీ షో అనేది టీఆర్పీ రేటింగ్ బేస్ మీద సర్వే అవుతూ ఉంటుంది. ఎవరు విన్ అయితే రేటింగ్లో ఉంటాం, ఈ పల్స్ మీదనే గేమ్ ఉంటుంది. ఇది వాళ్ళకు విన్నర్ని ఈ పల్స్ డిసైడ్ చేస్తుందని నా ఉద్దేశం. అంటే మీరు అన్న ప్రకారమే నేను ఇంకో భాష అంటే ముందే ఒక ఐడియా ఖచ్చితంగా ఈయన గెలిస్తే టీఆర్పీ రేట్ ఉంటుంది, ఈయన ఓడిపోతే టీఆర్పీ రేటు తగ్గుతుందా పెరుగుతుందా, ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా మనకు ఒక రకంగా దానికి మంచి భాషలో చెప్పాలంటే విచక్షణ అధికారం అని ఒకటి ఉంటుంది. జనరల్ నిర్ణయాలలో చట్టం ఎట్లున్నా కూడా చివరి క్షణంలో కొన్ని సందర్భంలో విచక్షణ అధికారాలు ఉంటాయి. అట్లాగే టీం ఏదైతే టీం ఉందో, బిగ్ బాస్ టీం ఉందో, లేదా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఉందో, లేదా ఛానల్ మేనేజ్మెంట్ ఉందో, ఇక్కడ నాగార్జున గారను లేదా బిగ్ బాస్ అనే ఒక క్యారెక్టర్ నేను అంటలేను. వాళ్ళు ఒక టీవీ షో చేస్తున్నారు. వాళ్ళ రేటింగ్ ఏది పాజిటివ్ అవుతుంది, ఏదైతే షో సక్సెస్ అనిపిస్తారో ఆ నిర్ణయం కోసం ఈ ఓటింగ్ ద్వారా ఒకవేళ ఎవరైనా వీళ్ళకి విరుద్ధంగా వస్తే కూడా విన్నర్ మార్చే అవకాశాలు ఉంటాయని నేను. ఒకవేళ నిజంగా అలాగే జరిగితే బిగ్ బాస్ పైన ఒక నమ్మకం కోల్పోతారు కదా, నెక్స్ట్ టైం వచ్చే సీజన్ పైన అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా. అట్లే ఉండదు. వాళ్ళు దాన్ని అదే కదా, ఇప్పుడు వాళ్ళు ఆ కాంట్రవర్సీను నెగిటివిటీ క్రియేట్ చేసి క్రాసిటీ కల్పించడం ఒకటి. ఏదైనా వాళ్ళ ఛానల్ వాళ్ళ షోని నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఒక 100 కోట్లకు ఖర్చు పెట్టి ఒక షో చేస్తారు. దాని ద్వారా యాడ్స్ ద్వారా టీఆర్పీ రేటు ద్వారా దానికో 150 కోట్లు 200 కోట్లు రావాలి వాళ్ళకి. దీనికోసం ఏం జరగాలో అదే గేమ్ ఆడిస్తారు, అట్లనే ఆడిస్తారు. ఆడిన దాన్ని ప్రేక్షకులతో కన్విన్స్ చేసేలా చేస్తారు. ఇప్పుడు ప్రేక్షకులు వేసిన ఓట్లకు వాల్యూ లేకపోతే బిగ్ బాస్ ఆటే నడుపుకుంటూ ఉంటే ప్రేక్షకులకు వాల్యూ లేనట్టేగా. అప్పుడు నెక్స్ట్ ప్రేక్షకులు ఎలా చూస్తారు, చూడారు కదా. ఖచ్చితంగా అట్లా జరుగుతుంది అని అదే నేను చెప్పేది. ప్రేక్షక వాల్యూస్ ఉండాలి, కానీ ఒకవేళ సందర్భంలో ఈ ప్రేక్షకుల ప్రకారం వెళ్లాల్సి వచ్చినా వాళ్ళ గేమ్ షోకు ఏదైతే టీఆర్పీ రేటింగ్ తేడా కొడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా బిగ్ బాస్ అర్ధరాత్రి చక్రం తిప్పుతాడు, లాస్ట్ బజ్ తిప్పుతాడు. ఆ బజ్ లోకి నెట్టేసి అది కన్విన్సబుల్ గా చెప్తారు. ఆ నిర్ణయాన్ని ఆ చేంజ్ ఆఫ్ నిర్ణయం కన్విన్సబుల్ కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. సో అది ఇక్కడే కాదు, మనం ఇంకోటి ఏంటంటే ఇది తెలుగే కాదు, హిందీ మన ఇండియాలో చాలా లాంగ్వేజ్లో నాకు తెలిసి సుమారు 6-7 లాంగ్వేజెస్లో ఈ బిగ్ బాస్ షో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లతోటి ఎన్నో రకాలుగా జరుగుతుంది షో. సో ఎక్కడ జరిగినా కూడా అదే జరుగుతుంది. ఇది ఒక 50-100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక షో, కమర్షియల్ షో చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి టీఆర్పీ రేటు యాడ్స్ రావాలి కాబట్టి, దాని లాభం రావాలి కాబట్టి దాని ప్రకారమే చేస్తారు. కానీ అయ్యో ఓటేసారు కదా ప్రేక్షకులు అయ్యో అనేది వాళ్ళకి ఏం సింపతి ఉండదు. బట్ ఒకవేళ ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా చేసినా దాన్ని కన్విన్సబుల్గా దాని రీజన్ ఏదో చెప్పేసి కన్విన్స్ చేస్తారు. చూసే వాళ్ళకి అర్థమవుతున్నా ఎవరు పట్టించుకుంటారు. ఉన్న సమస్యలుగా ఈ సమస్య ఒకటి 2 రోజులు 3 రోజులు చూస్తారు. నెక్స్ట్ సీజన్ వస్తారు మళ్ళీ ఏదో ఒక కొత్త ప్లే ఉంటుంది, దాని ప్రకారం మళ్ళీ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటారు వాళ్ళు. రైట్. సో మొత్తానికి ఫైనల్లీ
అనౌన్స్ చేశారు మీరు. సో మీ చెప్తే ఒకసారి మళ్ళీ వినాలనుకుంటున్నాను. బిగ్ బాస్ విన్నర్ మన ఛానల్ ద్వారా నేను అంచనా వేస్తుంది మన ప్రేక్షకుల కోసం చెప్పేది కళ్యాణ్ పగడాల. నెక్స్ట్ తనూజ వస్తుంది. ఇమానియల్ ఆర్ డెమాన్. ఇమానియల్ అండ్ పవన్ డెమాల్ అనేది వాళ్ళిద్దరు ప్లేస్ వెనక ముందు అవుతుంది. సంజన చివర్లో ఉంటుంది. దానికి కళ్యాణ్ గారు సామాన్యుడిగా వచ్చి ఇప్పుడు కప్పు కొట్టబోతున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్నట్టు క్రేజీగానే ఆ మార్క్స్ ఇవన్నీ ఓటింగ్స్ చూసిన, ఆ సెంటిమెంట్స్ చూసిన, ఆట స్టైల్లో కూడా కార్నర్ అయితే అయిపోయాడు, విన్నర్ కార్నర్లో అయిపోయాడు అనేది అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.